इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నమస్తే. నిరుద్యోగులంతా కూడా మళ్ళీ ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మొన్న ధర్నా చౌక్లో నిరుద్యోగులతో దద్దరిల్లిపోతే మరోసారి సెక్రటేరియట్ ముట్టడి అన్నటువంటి కార్యక్రమానికి 4వ తారీఖున పిలుపునిస్తా ఉన్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి చేత కావట్లేదు. అవసరమైనట్లయితే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఇప్పటికే కదం తొక్కడం జరిగింది. దానిపైన నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఈరోజు నిరుద్యోగులందరూ కూడా కలవడం జరిగింది. మరో పక్కన వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి, ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాల పట్ల మేము ఖచ్చితంగా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇలా కోరినట్టుగా తెలుస్తూ ఉంది. హరీష్ రావును కలవడం జరిగింది ఈరోజు. సో హరీష్ రావును కలిసి వాళ్ళు ఏ విధమైనటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఒక పక్కన ప్రభుత్వం ఏమో మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రతి సభలో చెప్తున్నటువంటి ఆ ప్రభుత్వం నిజంగా వాళ్ళు చెప్పుడైన వాళ్ళు కేవలం అవి మాటల వరకు పరిమితం, నిజంగా ఉద్యోగాలు ఇచ్చిందా అన్నటువంటి అంశాలని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా రోజులుగా నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మనతో ఉన్నారు. మనతో పాటు సింధురెడ్డి గారు, మీకు ముందుగా వెల్కమ్. సో ముఖ్యంగా ఈ రోజు మీ ఫోటోని ప్రధానంగా కనపడతా ఉంది. హరీష్ రావుతో పాటు చాలా మంది నిరుద్యోగులు కూడా కలిసి ఆయనను ఏదో వినతి పత్రం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏంటి అసలు సెక్రటేరియట్ ముట్టడి చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? కేవలం 16-17 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన మళ్ళీ మీరు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటిది? సో మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మిమ్మల్ని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలని చేపడతా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? 2 అంశాలు, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం అనుకోవచ్చా, మరో పక్కన సెక్రటేరియట్ ముట్టడికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఫస్ట్ నేను సెక్రటేరియట్ ముట్టడికి ప్రధాన కారణం గురించి చెప్తా. ఏంటి అంటే జూలై 4th నిరుద్యోగులందరం కలిసి తలపెట్టిన కార్యక్రమం సెక్రటేరియట్ ముట్టడి. సో ఇది చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది రాష్ట్రంలోనే చాలా మందికి తెలుసు, కాకపోతే ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ దాంట్లో ఉన్న మనుషులుగా మేము ఖచ్చితంగా మాట్లాడాలి, పోరాడాలి కాబట్టి మేము చేస్తున్నాము. సో రీసెంట్ గా మే 30వ తారీఖున ధర్నాలు, మొన్న ఇంకొక ధర్నా, ఎన్ని ధర్నాలు చేసినా కానీ మాకు ఉపయోగం లేదు. ఈ ధర్నాలు ముట్టడిలు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం ఇది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలో మొట్టమొదటి హామీ ఏంది, వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. కానీ వాళ్ళు వచ్చే సంవత్సరం అయిపోయింది, దగ్గర 18 నెలలకు వచ్చినాం. సో 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు 55,000 60,000 ఉద్యోగాలలో వాళ్ళ ప్రమేయం ఏం లేదంటారు? అసలు లేదు. 50,000-60,000 ఉద్యోగాలలో హార్డ్లీ డిఎస్సి వాళ్ళకి ఉన్న నోటిఫికేషన్ కి ఒక 5,000 చిల్లర ఉద్యోగాలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. పోలీస్ శాఖలో కూడా రిక్రూట్మెంట్ చేసింది కదా మీరు. ఆ రిక్రూట్మెంట్ అన్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రే, వాళ్ళు ఏం నోటిఫికేషన్లు ఇవ్వలే, ఎగ్జామ్లు పెట్టలే, ఏం చేయలే. వాళ్ళు కేవలం ఇచ్చింది నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినారు, దానికే పరిమితమైనరు. నియామక పత్రాలు ఇవ్వంగానే మేము ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క అని అంటే అది ఏ రకంగా లెక్క అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు బల్మూరి వెంకట్ గారైనా వేరే కాంగ్రెస్ నాయకులైనా మాట్లాడేది ఏంటిది, మేము నియామక పత్రాలు ఇచ్చినాం కాబట్టి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎట్లా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్ పెట్టకుండా అది ఏ రకంగా కౌంట్ అవుతుంది? అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినాయి కదా, అవన్నీ నువ్వు డ్రాగ్ తీసుకొని వచ్చి నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు, నువ్వు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? అవ్వదు, 100% అవ్వదు. ఎందుకంటే చదువుకునే మా అందరికీ తెలుసు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, మేము ఏ సంవత్సరంలో ఎగ్జామ్లు రాసినాము, ఏ సంవత్సరంలో నియామక పత్రాలు వచ్చినాయి అనేది మాకు తెలుసు కదా. ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము ఇచ్చినాం అని అన్ని అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని, మీరు నిజంగా ఇచ్చిండ్రు కదా 60,000 ఉద్యోగాలు. సో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్టేట్ ఫినాన్సెస్ కి సంబంధించి వైట్ పేపర్ ఎట్లా అయితే రిలీజ్ చేశారో, శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేశారు కదా, మన స్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది ఫినాన్షియల్ గా అనేది, సేమ్ 60,000 ఉద్యోగాల మీద కూడా రిలీజ్ చేయండి. నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి,
ఏ ఇయర్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏ ఇయర్ లో ఎగ్జామ్ పెట్టిరు, ఏ నెలలో పెట్టిరు, ఏ నెలలో నియామక పత్రాలు ఇచ్చిండ్రు, చేయండి. మీరు ఇచ్చిండ్రు కదా, సరే మీరు అన్న మాటనే నిజం అనుకుందాం, ఇచ్చిండ్రు కాబట్టి మీరు చేయండి. తెలుస్తుంది కదా రాష్ట్ర ప్రజలందరికీ. ఈ రోజు ప్రభుత్వాలు నాయకులు అబద్ధాలు చెప్తున్నారు, అది అబద్ధం అని మాకు తెలుస్తున్నది, కానీ దాని వల్ల నిరుద్యోగులకు ఎంత ఇబ్బంది జరుగుతున్నది అనేది మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవట్లే. ఎందుకు ఎట్లా ఇబ్బంది జరుగుతుందో కూడా నేను చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి సరే అది అబద్ధమా నిజమా పక్కన పెడితే ఎంతో కొంత వాల్యూ అయితే ఉంటది. ఆయన ఒక సీఎం స్టేట్ కి చెప్తున్నారు కాబట్టి ఊర్లలో జనాలు మా అమ్మలు మా అమ్మమ్మలు ఏమనుకుంటారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా, నీకెందుకు ఉద్యోగం రావట్లేదు, వాళ్ళందరికి వచ్చినా నీకెందుకు రావట్లేదు అంటే నువ్వు చదువుతలేవా, నీకు చేత కావట్లేదా, ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి తెలియదు ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటది, ఎగ్జామ్ ఉంటది అంతా తెలియదు. వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా రాలేదు అంతవరకే చూస్తారు కదా. ఈ ఇంపాక్ట్ అనేది అక్కడ పడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మనుషుల్ని టార్గెట్ చేసి వాళ్ళ వరకు రీచ్ అయితే చాలు, వీళ్ళు ఏమన్నా అవ్వని అన్న విధంగా దాన్ని కావాలని అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అందుకనే ఇవన్నీ బయటకు రావాలి. అందుకే నేనేమంటున్నా, మీరు ఇచ్చిండ్రు కదా రిలీజ్ చేయండి. అసెంబ్లీలో రిలీజ్ చేస్తారా, రేపు పొద్దున్న ఎవరైనా మినిస్టర్ వచ్చి రిలీజ్ చేస్తారా, చేయండి. నేను సేమ్ బీఆర్ఎస్ ని కూడా నేను అడుగుతున్నా, వాళ్ళు కూడా ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళు కూడా చూపెట్టాలి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఏమేమి ఇచ్చిండ్రు అనేది కూడా చూపెట్టాలి. మీరు ఇందాక ప్రెస్ మీట్ చూసినట్టయితే హరీష్ రావు గారు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిండ్రు. మరి అబద్ధమా నిజమా, అధికారం కాంగ్రెస్ చేతిలో ఉన్నప్పుడు అది కూడా చెప్పండి, చర్చకు పెట్టండి. ఎందుకు చర్చకు తీసుకురావట్లేదు? జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసిండ్రు, పోయినసారి 2024 అసెంబ్లీ సమావేశాల్లో రిలీజ్ చేసిండ్రు. అదే జాబ్ క్యాలెండర్ చర్చ పెట్టి రిలీజ్ చేయొచ్చు కదా. రిలీజ్ చేసి హౌస్ ని ఎందుకు అడ్జాయిన్ చేసిండ్రు, దాని మీద చర్చ ఎందుకు జరపలేదు? సరే అదే జాబ్ క్యాలెండర్ ప్రామాణికం అని మాట్లాడారు కొందరు నాయకులు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రామాణికం అయితే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎందుకు నోటిఫికేషన్లు రాలేదు? ఆ జాబ్ క్యాలెండర్ లో మీరు గమనించినట్టయితే, నేను అనడం కాదు, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్తాను. నేను నా పరంగా నేనేం చెప్తా, ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు దాంట్లో. వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. సో మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. చేసేది ఉంటే చూపెట్టండి. ఇప్పుడు మీడియా ముందు అందరూ మాట్లాడుతున్నారుగా, తీసుకొచ్చి చూపెట్టండి, పలానా జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో ఉన్న దాని ప్రకారం మేము రిలీజ్ చేసినామని చూపెట్టండి. వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్నటువంటిది అది పరిశీలన జరుగుతా ఉంది, కాస్త లేట్ అవుతుంది. ఎన్ని రోజులు జరుగుతుందండి పరిశీలన? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే కదా వచ్చినామని కొన్ని రోజులు జరిపారు. కొన్ని రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయిపోయింది కదా, దాంతో కొంతకాలం టైం పాస్ చేసిరు. ఇప్పుడు కొత్తది ఏముంది వేసిరు, సిలబస్ కమిటీ. సిలబస్ లో చేంజెస్ చేస్తామన్న కమిటీ. మీరు ఇట్లా కమిటీలు వేసుకుంటూ పోతారు, కాలయాపన చేసుకుంటూ పోతారు. మరి ఇక్కడ చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మీకు 5 సంవత్సరాలేమో, వాళ్ళు ఈ ఒక్క 2 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కాదు కదా, దానికంటే ముందు నుంచి ఉన్నోళ్ళు కదా. మరి వాళ్ళ ఏజ్ అంతా అయిపోతుంది. మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్, దానికి ఎవరు అకౌంటబుల్? ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలి కదా. గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు. 10 ఏళ్లలో వాళ్ళకు చాదగానటువంటి ప్రభుత్వం పైన ఈ విధమైనటువంటి తిరుగుబాటు లేదు. మేము గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలతో పాటు మేము డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించినాం. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రోద్బలంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం తప్పించి నిరుద్యోగులంతా కూడా మా పార్టీ వైపు ఉన్నారు, మా వెంటే ఉన్నారు అన్నటువంటి భావనని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, నిరుద్యోగులందరూ వాళ్ళ వైపు ఉన్నట్టయితే, అదే నిజమైతే, నిన్ననో మొన్ననో రియాజ్ అనే గ్రంథాలయ చైర్మన్ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళిరు. అది ఒకప్పుడు రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చిన ప్రదేశానికి వెళ్ళినారు. అక్కడ నిరుద్యోగులందరూ ఎందుకు ఆయన చుట్టుముట్టినారు? నిరుద్యోగులందరూ ప్రభుత్వంతోనే ఉన్నారు కదా, ఆయన ఎందుకు క్వశ్చన్ చేసిరు? ఎందుకు? మీరు ఇవ్వలేదు కాబట్టి ఆ క్వశ్చన్ చేసింది. మీరు ఇచ్చి ఉంటే ఎందుకు క్వశ్చన్ చేస్తారు? పాలాభిషేకాలు చేస్తారు, పూలాభిషేకాలు చేస్తారు, దండలు వేస్తారు. మరి అవన్నీ చేయకుండా ఎందుకు చుట్టుముట్టి క్వశ్చన్ చేసిరు? అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. దాన్ని చూసి కూడా ఇంకా మాతోనే ఉన్నారని అనుకుంటే అది మీ భ్రమ. దానికి మేమేం చేయలేం. ఇప్పుడు మీరు కొంతమంది ధర్నాలలో అక్కడ ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు ఎంత కడుపు మంటతో మాట్లాడుతారో మీరు గమనించే ఉండుంటారు, చూసే వాళ్ళకి కూడా అర్థమై ఉంటది. ఒక్కొక్కరు మాట్లాడే మాట ఏంటి, జనరల్ ఎలక్షన్స్ ముందు మా దగ్గరకు వచ్చిర్రు, మా సహాయం తీసుకున్నారు, మీరు గద్దెనెక్కినారు. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది, ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి మాకు కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది. అక్కడ మేమేంటనేది మేము మళ్ళీ చూపించగలుగుతాం కదా. జనరల్ ఎలక్షన్ లో మీకు ఎట్లా అయితే హెల్ప్ చేసినామో ఇప్పుడు మీరు ఓడిపోవడానికి కూడా మేము అట్లే హెల్ప్ చేస్తాం మీకు. ప్రతి ఒక్కరి మాట అది. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఎంత లేదన్నా మినిమం గా ఒక 10 మంది అయినా ఉంటారు కదా. అప్పుడు అంటే ప్రభుత్వం దిగిపోయింది, ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు స్థానిక ఎన్నికలు పెద్ద ప్రభావం ఏం పడకపోవచ్చు కదా వాళ్ళపైన. ప్రభుత్వం దిగిపోయేటువంటి ముఖ్యమంత్రి దిగిపోయేటువంటి అంత ప్రభావం అయితే ఉండదు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీ వెంట నిరుద్యోగులు లేరు అనేది అయితే చూపెట్టగలుగుతాం కదా. ఖచ్చితంగా చూపెడతాము, చూపించాల్సి వస్తుంది. అట్లీస్ట్ అదన్నా తెలుసుకొని రియలైజ్ అయ్యి నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అక్కడికి హరీష్ రావు దగ్గరికి పోవడానికి అపాయింట్మెంట్ కోరడం
ఇదంతా జరిగింది కదా. సో దీనికంటే ముందుగా ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వం, సో మీతో చర్చలు జరిపేది, మీ సంబంధించిన సమస్యలు వినేది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కొంతమంది మీరు ఏదైతే మీ పేర్లు చెప్పుకొని గద్దెనెక్కినటువంటి నేతలు అని చెప్పేసి బల్మూరు వెంకటే కావచ్చు, రియాజ్ కావచ్చు, కొంతమంది వ్యక్తుల పేర్లు పదే పదే చెప్తా ఉంటారు కాబట్టి, సో వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా మీరు చేసినా లేకపోతే నేరుగా అక్కడ చేసినాం. ఇప్పుడు వాళ్ళకంటే కూడా ఒక పోయిన సంవత్సరం ఇదే టైంకి మేము మళ్ళీ రోడ్లు ఎక్కినాం. పోయిన సంవత్సరం జూలైలో ఇదే టైంలో రోడ్డు ఎక్కినాం. ఆనాడు ముఖ్యమంత్రి ఇదంతా చూసి మీరు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు చెప్పుకోవచ్చు అని చెప్పారు. అది ఒక బహిరంగ సభ వేదికగా చెప్పినారు. అదే మాటగా మేము వెళ్ళినాం, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు పోయినాం. ఆ రోజు చర్చలలో ప్రభాకర్ గారు ఇచ్చిన మాట ఏంటి అని అంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ మేము వేస్తాం. ఆ రోజు మేము అక్కడికి పోయి చర్చలు జరిపిన విషయాలు ఏంటి అంటే ఒకటి GO 29, ఇంకొకటి Group 2 లో పోస్టులు పెంచాలని, ఇంకొకటి డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని. GO 29 విషయం మేము చూస్తాము అని చెప్పినారు. అది ఇంతవరకు చూడలేదు. Group 2 లో పోస్టులు పెంచే ముచ్చట మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం కదా, ఆ జాబ్ క్యాలెండర్ తో మీకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామని దాన్ని వదిలేసినారు, పక్కన పెట్టినారు. సో Group 2 కి డిఎస్సి కి తక్కువ గ్యాప్ ఉండడం వల్ల డిఎస్సిని పోస్ట్పోన్ చేయమని డిఎస్సి అభ్యర్థులు వచ్చినారు. అప్పుడు ఏమన్నారు, ఇది చాలా దగ్గరకు వచ్చేసినాం ఎగ్జామ్ కి, కాబట్టి మీరు చేయలేము, సో మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి, ఖచ్చితంగా ఫిబ్రవరి మార్చ్ 2025 లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. ఫిబ్రవరి మార్చ్ అయిపోలేదండి, ఇంకెన్ని రోజులు? ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఇప్పుడు జూన్ కూడా అయిపోతుంది. మరి ఏది నోటిఫికేషన్? చర్చలకు రమ్మన్నారు, చర్చలకు పోయినాం, చర్చల్లో ఇచ్చిన హామీ ఏది ఇవ్వలేదు కదా. ఇంకెవరితో చర్చలు జరపాలి? ఇంకెన్ని రోజులు చర్చలు జరపాలి? మీకు తెలియదా? రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు కదా, మీకు తెలియదా? సమస్యలు ఏంటి అనేది తెలియదా? తెలిసి కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటే మీకు మాతో అవసరం లేదనే ఉద్దేశంతో చేస్తున్నారు. పదే పదే మీరు ప్రతిసారి కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మీరు చర్చలు జరపడం, అంటే ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలు రాకపోతుంటే పోతే హరీష్ రావు లేకపోతే కేటీఆర్, కవితమ్మ వీళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఓకే. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ పార్టీ నేతలతో మీరు ఇట్లా కూకొని మాట్లాడినటువంటి సందర్భాలు అసలు కూడా కనపడలేదు. సరే, ఒకవేళ వస్తే బీజేపీ సంబంధించినటువంటి నేతలు మీ దగ్గరికి వస్తే మీరు చేసేటువంటి ఉద్యమాలలో, మీరు చేసేటువంటి దీక్షలలో పాల్గొని వచ్చేమో తప్పించి వాళ్ళ ఆఫీసులకు పోయి ఇట్లాంటి చర్చలు జరపలేదు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కలవడంలో కొంత అనుమానాలు వస్తా ఉన్నాయి. దీనికి ఏ విధమైన క్లారిటీ ఇస్తారు? ఇది మీరు అంటూ నేను ఓన్లీ బీఆర్ఎస్ దగ్గర పోయినా అని మీరు అంటున్నారు. నిన్న కాక మొన్న నేను సిపిఎం, మీరు ఒక్కరు కాదు, మీ గుంపుగా అని చెప్తా ఉన్నాను. అదే మేము ఇన్ ద సెన్స్ అందరం కలిసి మొన్న సిపిఎం జాన్ వెస్లీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మేము ఇది చేయాలనుకుంటున్నాం, మీ పార్టీ మద్దతు మాకు కావాలి అని అడిగినాం. వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినారు. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినారు, ఇటు పోయినాం. రేపు బీజేపీ వాళ్ళని అప్రోచ్ అవుతాం. ఎందుకు వాళ్ళు మీకు ఇవ్వడంలో, ఉద్యోగాలు ఇవ్వడంలో వాళ్ళే విఫలమైపోయిందని ఆ రోజు కొట్లాడి. సో కాదంటే సరే, ఒకవేళ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టవచ్చు కాక, కానీ గ్రూప్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ పార్టీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీలే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సార్ ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. సో వాళ్ళ ఆయనలో నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించారు, అది వేరే. కానీ అక్కడికే మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆ పార్టీ కార్యాలయంలోకి మీరు అడుగు పెట్టడం ఇది సబబ్ అయినటువంటిదేనా? ఇక్కడ మీరు వాళ్ళందరూ రాజకీయంగా చూస్తున్నారు, మేము రాజకీయంగా చూడట్లే. ఇప్పుడు మేము చూసేది ఏంటి? ఇప్పుడు మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కాంగ్రెస్ అపోజిషన్ ఉంది. ఆనాడు మేము కాంగ్రెస్ దగ్గరికి పోయినాం కదా, ఆనాడు మేము కాంగ్రెస్ దగ్గరికి పోకుండా ఓన్లీ బీఆర్ఎస్ తో మేము కొట్లాడలేదే. ఆనాడు కాంగ్రెస్ దగ్గరికి పోయినాం. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏది? బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ దగ్గరికి పోతాం, ఖచ్చితంగా పోతాం కదా. ఆబ్వియస్ గా ఇప్పుడు ఏంది, స్టూడెంట్స్ ఒక్కరు చేస్తే పోలీస్ బలగంతో ఎంత అనగదొక్కుతున్నారో కనిపించట్లేదా? ఇప్పుడు మా పైన కేసులు అవుతాయి, లేకపోతే ఇంకేమన్నా అవుతుంది. మాకంటే సపోర్ట్ ఉండాలి కదా. మాకేమి ఫ్యామిలీస్ మా స్ట్రాంగ్ ఫ్యామిలీస్, వెల్దీ ఫ్యామిలీస్ కాదు, మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఏమి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది అవసరం. ఎందుకంటే లేకపోతే మా వాయిస్ ఎట్లా వినిపిస్తుంది? మా వాయిస్ ఇప్పుడు వినిపించాలంటే మీడియా మెయిన్. ఆ మీడియాలో శాటిలైట్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ ధర్నానైనా ఏ అంశంనైనా కవర్ చేస్తుందా? చేయట్లేదు. ఒక మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ మాకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మా వాయిస్ కొంతవరకు వినపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మా వాయిస్ వినపడాలంటే ఎవరు మాట్లాడితే గట్టిగా వింటారు? ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు మాట్లాడితేనే వినిపించుకుంటారు వాళ్ళు. లేదు, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా చూస్తున్నారు కాబట్టి. లేదు అంటే మా వాయిస్ ఎందుకు వినిపించుకుంటారు? వాళ్ళు వినరు. సో ఖచ్చితంగా మాకు ఆప్షన్ లేక మేము అన్ని పార్టీస్ అప్రోచ్ అవుతున్నాం. దాంట్లో తప్పు ఉందని ఎట్లా మాట్లాడతారు? కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముసుగేసుకున్నటువంటి, కొంతమంది బీజేపీ పార్టీ ముసుగేసుకున్నటువంటి కొంతమంది నిరుద్యోగులు ఇటువంటి మీటింగ్లలో పాల్గొంటా ఉన్నారు. కొంతమంది ఏమో కోచింగ్ సెంటర్లకు సంబంధించిన నిర్వాహకులు సైతం కూడా వీళ్ళను ప్రోత్సహిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రోత్సహించడం అంటే అండి, ఇప్పుడు నాకు తెలుసు సమాజం ఏం తెలుసు, రాజకీయం ఏంది తెలుసు, నా చదువు ఏందో తెలుసు, నా ఎగ్జామ్ ఏందో నాకు తెలుసు.
ఇప్పుడు నేను బాధపడకుండా నువ్వు చెయ్యి అంటే నేను ఎందుకు వెళ్ళి చేస్తా? నాకు ఆ పెయిన్ ఏంటో తెలిస్తేనే కదా నేను ఒక అడుగు ముందుకేసేది. అరే నాకు నష్టం జరుగుతుంది, నేను మాట్లాడాలి. ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పి నా కోసం నువ్వు చేయ అంటే చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటది? ఎందుకు కదులుతారు? వాళ్ళ ప్రీషియస్ టైం ని పక్కన పెట్టుకొని ఇంతమంది ఎందుకు బయటకు వస్తారు? అది ఎప్పుడైనా ధర్నాలే కానివ్వండి, ముట్టడిలే కానివ్వండి, ఇంకేదైనా నిరసన అయినా కానివ్వండి, ఎవరో వచ్చి చేయమంటే ఎంతమంది చేస్తారండి? 10 మంది చేస్తారు, 20 మంది, 30 మంది, 100, 200 అనుకోండి. ఇప్పుడు 1000 మంది అయితే 1000 మంది మనసులో ఉన్నదే కదా అందరు మాట్లాడేది. 1000 మంది అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో దాన్ని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇది రాజకీయం వాళ్ళే చేపిస్తున్నారు. ఇప్పుడు 100 మందిని 200 మందిని చేపిస్తారు, 1000 మంది, లక్షల మందిని చేపించలేరు కదా వాళ్ళు. ఏ రాజకీయ పార్టీ అయినా, నేను బీఆర్ఎస్ అని బీజేపీ అని అక్కడికి ఎంఐఎం ఎందుకు చేపిస్తారు? వాళ్ళకి ఏం అవసరం? సరే వాళ్ళకి రాజకీయ పరమైన అవసరమే ఉండొచ్చు, కానీ మేమెందుకు ముందుకు కదులుతాం? మాకు ఆ బాధ తెలియకుండా, మాకు ఆ పెయిన్ లేకుండా మాకు అలా కదలాల్సిన అవసరం లేదు కదా. సో ఖచ్చితంగా ఇది ఎవరో ముసుగేసి చేపిస్తే చేసేది కొద్ది రోజులు చేయగలుగుతారేమో, కొద్ది మంది చేయగలుగుతారేమో, కానీ లాంగ్ రన్ లో ఎందుకు అవుతుంది? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మేము రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి, అది అందరికీ తెలుసు రాష్ట్రంలో. అప్పుడు ఒకసారి చేపిస్తే ప్రతిసారి అవ్వదు కదా. ఇది ఖచ్చితంగా ఎవ్వరు చేపించేది కాదు, ఎవరికి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి చేయాల్సి వస్తుంది. ఇందులో కొంతమంది అందరూ ఫ్రంట్ రోల్ లీడ్ రోల్ ప్లే చేయలేకపోవచ్చు, కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు, కొంతమంది ముందుండొచ్చు. కానీ ఆ ముందున్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఈ పార్టీ, వీళ్ళు ఆ పార్టీ, వీళ్ళు చేపించిరు, వాళ్ళు చేపించిరు అనడం పూర్తిగా తప్పు. మీకు చేతనైతే ఖచ్చితంగా చేయాల్సిన హామీలో అమలు చేయండి. అప్పుడు మాకేం నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఇంకా వాళ్ళది 3 సంవత్సరాలున్నర ఉంది ఇంకా పరిపాలన. సో ఆ సంబంధించిన ఆ పీరియడ్ లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించింది, అది భర్తీ అయితే అన్నటువంటి నమ్మకం 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారని అయితే నేను అనుకోనండి. మాకైతే నమ్మకం లేదు. ఎందుకు అనంటే అసలు ఏమి ఇవ్వకుండానే మొత్తం ఇచ్చిన అని చెప్పుకున్నాయన రేపు పొద్దున్న ఎలక్షన్ పోయే ముందు నేను ఇచ్చిన 2 లక్షలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చూస్తున్నాం పదే అబద్ధాలు చెప్తున్నారు కదా. ఆయన సీఎం గారు ఖచ్చితంగా నిజాలు చెప్తారని అయితే నేను ఎందుకు మరి మీ పైన ఏమైనా కక్ష ఉందా? నిరుద్యోగుల పైన ఏమైనా కక్ష ఉందా? ఎందుకు ఉద్యోగాలు భర్తీ? ఇప్పుడు ఏమంటారు, ఉద్యోగాలు భర్తీ అయినా లేకపోతే ఉద్యోగులకి పెన్షన్ రిలేటెడ్ ఇట్లాంటి డిఏలు అయినా ఇవేవైనా వీటి గురించి మాట్లాడితే నన్ను కోస్తే కూడా రూపాయి రాదు అని మాట్లాడుతున్నారు. మరి అదే ముఖ్యమంత్రి గారిని నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ కోసము భారత్ సమ్మిట్ మీ కాంగ్రెస్ నాయకుల కోసం పెట్టుకున్నారు, దానికి ఖర్చు అవ్వలేదా? మిస్ వరల్డ్ పోటీలు పెట్టినారు, దానికి ఖర్చు అవ్వలేదా? మీరు పదే హెలికాప్టర్లలో తిరుగుతున్నారు, దానికి ఖర్చు అవ్వట్లేదా? ఇవన్నీ ఖర్చులే కదా. మరి దానికి ఎట్లా వస్తున్నాయి మీకు పైసలు? నిరుద్యోగులని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మీకు పైసలు లేవు, ఈ వీటికి ఎట్లా వస్తున్నాయి పైసలు? అంతే కదా. ఇప్పుడు మీరు ఆ పైసల్ని మా పైన పెడితే ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తే మేము రోడ్ల మీదకి రాము కదా. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ మ్యాటర్. ఎఫిషియెంట్ గా అడ్మినిస్ట్రేషన్ అనేది జరగట్లేదు అనేది మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మేము అడ్మినిస్ట్రేషన్ లో లేకపోయినా ఒక నార్మల్ సిటిజన్ లాగా చూస్తున్నప్పుడు అంత ఎఫిషియెంట్ గా లేదు అడ్మినిస్ట్రేషన్ అనేది మాకు అర్థమవుతుంది. దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఆయన తట్టి లేపాల్సిన బాధ్యత మాకుంటది, ఎందుకంటే అనుభవించేది మేము కాబట్టి. అందుకనే మా నిరసనలు ఏదో ఒక రూపంలో తెలుపుకుంటూ వస్తున్నాం. సో చివరిగా ఈ రోజు హరీష్ గారిని కలిసి ఏంటిది వినతి పత్రం ఏమన్నా ఇచ్చిందా? ఏంటిది అసలు ఆయన దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి అక్కడ దగ్గర వెళ్ళిండు? ఉద్యోగంలో పాల్గొనమని చెప్పేసి అన్నారా, లేకపోతే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఏందో చూపెట్టమని చెప్పేసి నిలదీయడానికి వెళ్ళిందా? మేము వెళ్ళడానికి రీజన్, మేము చేపట్టిన ప్రోగ్రామ్ కి మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోవాలన్న ఉద్దేశం మాకు ఉండింది కాబట్టి దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ కి వెళ్ళి మీ పార్టీ నుంచి మాకు సపోర్ట్ కావాలి, మేము పలానా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం, చలో సెక్రటేరియట్ చేయాలనుకుంటున్నాం, దానికి మీ మద్దతు కావాలని కోరే ప్రాసెస్ లో మేము వెళ్ళినాం. ఆయన మద్దతు ఇచ్చినారు. ఈ ప్రాసెస్ లో అసలు మీకున్న సమస్యలు ఏంటి, లైక్ ఏం జరుగుతోంది, ఏది నిజం ఏది అబద్ధం అనేది మాట్లాడిండ్రు, డిస్కషన్స్ అనేవి పెట్టినారు. వారు చెప్పేది వారు చెప్పినారు, వారి ప్రభుత్వంలో వారేం చేసిరు అనేది చెప్పినారు. మేము ఇప్పుడున్న ప్రభుత్వంలో మేము ఫేస్ చేసి ఏం చేస్తున్నాం అనేది మేము చెప్పినాం. సో దీనికి అన్నిటికీ మాకు మేము తదుపరి ఇంకే కార్యాచరణ తీసుకున్నా గానీ మాకు రాజకీయ పార్టీల సపోర్ట్ కావాల్సినప్పుడు డైరెక్ట్ మీ సపోర్ట్ మాకు అవసరం ఉంటది, మీరు ఇవ్వాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. వేరే పార్టీల వైపు అంటే బీజేపీ పార్టీ ఆ నేతలను ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిందా? నెక్స్ట్ బీజేపీ వాళ్ళ దగ్గరికి కలవలేదు. అంటే మేము స్టార్ట్ చేసిందే 2-3 days అవుతుంది కదా, ఒక్కొక్కరిని కలుసుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ బీజేపీకి వెళ్తాం, ఆ తర్వాత ఎంఐఎం దగ్గర కూడా వెళ్తాం. సో ఇది సెక్రటరీ ముట్టడి తర్వాత ఏమన్నా భారీ బహిరంగ సభను అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే అవి కూడా ప్లాన్ అంటే సెక్రటేరియట్ ముట్టడి ఒక్కటి చేసి ఆపే ఆలోచన అయితే లేదు. దాని తర్వాత మాకున్న అస్త్రం లోకల్ బాడీ ఎలక్షన్స్, దాంట్లో మేము మా నిరసన ఎట్లా ఉంటుందో చూపించాలనుకున్నాము. అంటే నిరుద్యోగులు మీ వెంట లేరు అనేది క్లియర్ మెసేజ్ అనేది గవర్నమెంట్ కి పాస్ చేయాలనేది, అది లోకల్ బాడీ ఎలక్షన్స్ త్రూ చూపిస్తాము. అప్పటికి కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే కంటిన్యూస్ గా పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తాం. సో ఒక పక్కన నోటిఫికేషన్ వాళ్ళ పీరియడ్ రావచ్చు, సరే 55,000 ఉద్యోగాలు వచ్చినాయి అనేది అయితే వాస్తవేనా?
వాస్తవం 55,000 ఉద్యోగాలు వచ్చినాయి. సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నేతలు చేసేటువంటి వాదన ఏంటిదంటే ఆ రోజు రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు, సో ఉద్యోగాల కోసం రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులకి రోడ్ల మీద తిరిగేటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు రాలేదు, చదువుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అనేది వాళ్ళ యొక్క వాదన. కరెక్టే, వాళ్ళ వాదన కదా. ఎప్పుడు ముందు ఉండే వాళ్ళని ప్రతిసారి చూస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు గుడ్డిగా ఒక మాట అనేసాలు, ఒక నిందేశాలు వాళ్ళ మీద అనేసి అట్లా నిందలేస్తున్నారు తప్ప మేము చదువుకోవట్లేదని మీరు ఎట్లా అంటారు? వాళ్ళు ఏమైనా వచ్చి చూసారా మేము చదువుతున్నామా లేదా అనేది? లేదు కదా. వాళ్ళకిలాగా మాకు ఇంకో పని, మాకు ఏమంటారు రోజు మీడియా ముందు మాట్లాడడం మా పని కాదు కదా. ఇప్పుడు మేము సరే అట్లనే కంటిన్యూస్ గా కూర్చొని చదువుకుంటూనే ఉంటాం. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అట్లా కూర్చొని చదువుకున్నా గానీ అట్లనే చదివిస్తారు. అడగకపోతే ఎవరు ఇయ్యరు కదా. ఇస్తున్నారా మరి? మీరు ఇప్పుడు ఇన్ని రోజులు మేము అడగలేదు, మరి ఇచ్చేది ఉండే మీరు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చుంటే మేము రాం కదా. అట్లనే మేము కంటిన్యూస్ గా కూర్చొని చదువుకుంటే మమ్మల్ని సంవత్సరాల తర్వాత కూర్చోబెట్టి చదివిస్తారన్న క్లారిటీ మాకు ఉంది కాబట్టి మా టైం కొంచెం పక్కన పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా బయటకు వచ్చి క్వశ్చన్ చేయాలి, అడిగి తీసుకోవాలి, పోరాటం చేసైనా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. దీంట్లో కొంతమంది ముందుండకపోవచ్చు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కొంతమందికి అన్ని సపోర్టివ్ ఉండి ముందుండొచ్చు. అట్లా వచ్చినంత మాత్రాన వీళ్ళ మీద నిందేస్తే వీళ్ళు సైలెంట్ అయిపోయి కూర్చుంటారు అనుకోవడం తప్పు. గ్రూపులు ఉన్నట్టుగా ఉన్నాయి ఉంటాయండి. ఇప్పుడు అందరికి అదే కదా అంతిమ లక్ష్యం, అదే కదా ఉద్యోగాలు కావాలి. మీరే కలవకపోతే ఇంకెవరు? ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరం కలుస్తాం కదా. సరే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఎవరికైనా ఉంటాయి. ఒకరికి ఒక వే నచ్చొచ్చు, ఇంకొకరికి ఇంకో వే నచ్చొచ్చు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నాం కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరం చేసేది అన్ఎంప్లాయ్మెంట్ కోసమే చేస్తున్నాము. ఏదైనా ప్రోగ్రామ్ తలపెట్టినప్పుడు మళ్ళీ అందరం ఒక దగ్గరకు వస్తాం. దో ఇప్పుడు పార్ట్ సపరేటెడ్ గా కనిపించినా మళ్ళీ ఏదైనా మేజర్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఉంది అందరం కలిసే ఈ రోజు ఒక బ్యాచ్ ఏమో కనబడతా ఉన్నది, ఇంకా 2-3 బ్యాచ్లు ఉన్నాయి. అంటే అందరిలో మీరు అన్నట్టుగా అంతిమ లక్ష్యం ఒకటే కాదనట్లేదు కానీ సో అందరు కలిసి వెళ్తే ఇంకా కొంత బలంగా ఉండేది కదా. ఇప్పుడు మీరు బ్యాచ్లు అంటున్నారు, వేరే వాళ్ళు వేరే పనులలో ఉండిపోయినారు. ఇప్పుడు G.O. 29 సంబంధించిన కేసులు కానీ, గ్రూప్ 1 కి సంబంధించిన కేసులు కానీ వాళ్ళు ఆ పనుల్లో బిజీ ఉన్నారు. బిజీ ఉన్నంత మాత్రాన అందరం ఒకటి కాదని కాదు కదా. సార్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ మేము అందరం పనిచేసేది ఒకటే, అందరం ఒకే దగ్గరకు వస్తాం ఫైనల్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి వాళ్ళ సత్తా ఏందో రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఈ ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించినట్టయితే ఖచ్చితంగా మేము పోరాడతాం, సాధిస్తాం అన్నటువంటి ఆ ఉద్దేశం చెప్పడంతో పాటు గతంలో ఉన్నటువంటి సర్కార్ని ఏ విధంగా అయితే పడగొట్టామో ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ సైతం కూడా ఖచ్చితంగా నిరుద్యోగులమైనటువంటి మేము బుద్ధి చెప్తాం, వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తాం. చూస్తూనే ఉండండి మన తొలి.